స్వార్థం వీడనంతకాలం శిక్ష అనుభవిస్తూనే ఉండాలి. వీడియో చివరి వరకు తప్పక వినండి. కథా సమర్పణ సివి క్రియేటివ్ మీడియా. కథలోకి వెళ్దాం. ఒక 100 మంది సామర్థ్యం గల ఒక హాస్టల్ నందు ప్రతిరోజు ఉదయం టిఫిన్లో ఉప్మాను వడ్డించేవారు. ఆ ఒక 100 మందిలోని 80 మంది మాత్రం ఉప్మా కాకుండా భిన్నమైన టిఫిన్ను చేసి పెట్టాల్సిందిగా ప్రతిరోజు ఫిర్యాదు చేసేవారు. కాని మిగతా 20 మంది మాత్రం ఉప్మా తినడానికి సంతోషంగా ఉండేవారు. మిగతా 80 మంది మాత్రం ఉప్మా కాకుండా మరేదో ఒకటి వండి పెట్టాల్సిందిగా కోరేవారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఏదో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ ఓటింగ్ పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారం ఏ టిఫిన్కైతే ఎక్కువ ఓట్లు వస్తాయో ఇక రోజు ఆ టిఫిన్నే వండి పెట్టడం జరుగుతుంది. ఉప్మా కావాలి అనుకున్న 20 మంది విద్యార్థులు తమ ఓటును ఖచ్చితంగా వేశారు. మిగతా 80 మంది మాత్రం ఈ క్రింది విధంగా తమ ఓటును వేయడం జరిగింది. 18 మసాలా దోశ, 16 ఆలూ పరోటా और दही, 14 రోటీ और సబ్జీ, 12 బ్రెడ్ और బట్టర్, 10 నూడిల్స్, 10 ఇడ్లీ సాంబార్. కావున ఓటింగ్ ఫలితాల ప్రకారం ఉప్మాకు అత్యధిక ఓట్లు పడటం వలన మరలా అదే ప్రతిరోజు వడ్డించబడుతుంది. గుణపాఠం 80% జనాభా స్వార్థంతో విభజించబడి చెల్లాచెదరే దిక్కులు చూస్తున్నంత కాలం 20% మనల్ని పాలిస్తూ ఉంటుంది. ఇదొక నిశ్శబ్ద సందేశం అర్థం చేసుకోగలిగిన వారి కొరకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీ వెంకట్.